8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్ష బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి. రెమాల్ తుఫాన్ తీవ్రతపై ప్రధాని సమీక్ష. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. 50 రోజుల్లోనే 1100 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. పౌర సరఫరాల శాఖలో బిగ్ స్కామ్ జరిగిందన్న కేటీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా అవినీతి జరగలేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయన్న ఉత్తమ్. సివిల్ సప్లైలో స్కామ్ జరగలేదు అన్న ఉత్తమ్ వ్యాఖ్యలు అబద్ధం. ఆధారాలతో ప్రశ్నిస్తే డొల్లతలం బయటపడిందన్న మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో గుట్కా తయారీ అమ్మకాలపై నిషేధం. ఏడాది పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సిగ్నేచర్ లేకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు. ఏపీలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ఉద్దేశపూర్వకంగానే పోలీసు అధికారులను బదిలీ చేసిందన్న కాకాని. పోలీసుల సహకారంతో పిన్నెల్లిని హత్య చేసేందుకు టీడీపీ కుట్ర. ఏదైనా జరిగితే సీఐ బాధ్యత వహించాలి అన్న పేర్ని నాని. మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారు. ఇండియా కూటమి నేతలపై ప్రధాని మోడీ విమర్శలు. దేశంలో కాషాయ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలుస్తుంది అన్న ఖర్గే. జమ్మూ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహిస్తామన్న అమిత్ షా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది. అవకతవకలకు ఛాన్స్ లేకుండా చూసుకోవాలి అన్న కపిల్ సిబల్. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు. 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజ్కోట్ ఘటనలో 33కు చేరిన మృతులు. గుర్తుపట్టకుండా మారిపోయిన శరీరాలు. గేమ్ జోన్లో దుర్ఘటన మానవ తప్పిదమే. రాజ్కోట్ ఘటనపై ఇవాళ గుజరాత్ హైకోర్టు విచారణ. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. 7 నవజాత శిశువులు సజీవ దహనం. నాసిక్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు. సోదాల్లో గుట్టలు గుట్టలుగా బయటపడ్డ కరెన్సీ కట్టలు. ఖతర్ ఫ్లైట్లో కుదుపులతో 12 మందికి గాయాలు. దోహా నుంచి డబ్లిన్ వెళ్తున్న విమానంలో ఘటన. పపువా న్యూ గినియాలో విరిగిపడ్డ కొండ చర్యలు. ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 670 మంది మృతి. కాలిఫోర్నియా జడ్జిగా తెలుగు మహిళ. మాతృభాషలో పదవీ ప్రమాణం చేసిన జయ బాడిగా. అమెరికాలో టోర్నడోల బీభత్సం. తుఫానుల ధాటికి 9 మంది మృతి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమాకు గుర్తింపు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు. ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్. హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ.